అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. వాళ్ళ 6th సెప్టెంబర్ ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నికాయ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది, కొద్దిగా పాజిటివ్ బయాస్. షాంఘై కూడా 0.25% పైగా లాభాలతో ట్రేడ్ కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎకనామిక్ రెఫ్యూజీస్ ఫ్లీ ఫ్రమ్ న్యూజిలాండ్ యాజ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ డీపన్స్. డౌ జోన్స్ నిన్న అమెరికన్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఆల్మోస్ట్ 220 పాయింట్స్ మీద నష్టపోయింది, 0.5% పైగా. S&P 500లో కూడా 0.25% పైగా నష్టాలు మనం చూసాం. నాస్డాక్ ఒకటి 0.25% పైగా లాభాలతో క్లోజ్ అయింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $72-73 దగ్గర ట్రేడ్ అవుతుంది. యూఎస్ క్రూడ్ ఆయిల్ నియర్ $69 per barrel యాజ్ OPEC ప్లస్ డిలేస్ ప్రొడక్షన్ బూస్ట్. సో ఇప్పుడు ప్రొడక్షన్ బూస్ట్ చేయకుండా OPEC ప్లస్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. గోల్డ్ $2,500 పైన ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడుకున్న ట్రెండ్ బట్టి చూస్తే ఏషియా పసిఫిక్ మార్కెట్స్ మోస్ట్లీ ఫాల్ యాజ్ జపాన్ స్పెండింగ్ మిస్సెస్ ఎక్స్పెక్టేషన్స్, హాంకాంగ్ క్లోసెస్ డ్యూ టు టైఫూన్. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్. సో మొత్తానికి యుఎస్ నుంచి ఇంకా ఇది ఒక నిర్దిష్టమైన సంకేతం రావట్లేదు వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించి. సో మార్కెట్స్ ఇంకా టెంటర్ హుక్స్ మీద, అంటే తగ్గిస్తారా లేదా అదే దీనిలో కొట్టుమిట్టాడుతూ వస్తున్నాయి. సో మన మార్కెట్స్ అంటే గోయింగ్ బై ద గ్లోబల్ క్యూస్ ఒక ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ కోసం మన మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. సో కాకపోతే ఒక పాజిటివ్ అంశం ఏంటి అంటే క్రూడ్ తక్కువగా ఉంది. సెకండ్ పాయింట్, 5th కన్సిక్యూటివ్ సెషన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో నిధుల ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వరుసగా 5వ రోజు కూడా మార్కెట్స్ నెట్ బయర్స్గా నిలిచారు. నిన్న కూడా దాదాపు 975 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేశారు. అట్ ది సేమ్ టైం నెట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ 3వ రోజు కూడా పాజిటివ్ బయర్స్గా ఉన్నారు. నిన్న ఆల్మోస్ట్ ఒక 97 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న వాళ్ళు కొనుగోలు చేయడం చూడవచ్చు. స్టాక్స్ పరంగా కేఈసీ ఇంటర్నేషనల్ మనం అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. దాదాపు 750-800 లెవెల్స్ నుంచి కూడా. సో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కేఈసీ ఇంటర్నేషనల్ కొనసాగుతూనే ఉంది. నిన్న కూడా ₹1000 మార్క్ని దాదాపుగా క్రాస్ చేసి వెనక్కి రావడం చూసాం. ద కంపెనీ రిసీవ్డ్ న్యూ ఆర్డర్స్ వర్త్ 1423 crores ఫర్ ద సప్లై అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ 380 kV ట్రాన్స్మిషన్ లైన్స్ ఇన్ సౌదీ అరేబియా. సో ₹1423 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, ద కంపెనీ అప్రూవ్డ్ ద ఇష్యూ ఆఫ్ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ NCDs డిబెంచర్స్. దాదాపు ₹1,400 కోట్ల వరకు ఈ డిబెంచర్లు సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరించాలని చెప్పి RCF చూస్తోంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ దాదాపు ₹500 కోట్ల సమీకరిస్తోంది. అశోక బిల్డ్కాన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ వివా హైవేస్ని మానిటైజ్ చేసుకున్నారు. దాని విలువ దాదాపు ₹453 కోట్ల వెల్లడించింది. L&T ఫైనాన్స్ 17,500 లిస్టెడ్ సెక్యూర్డ్ NCDల జారీ ద్వారా 175 కోట్లు సమీకరిస్తుంది. ఇప్పుడు లిక్విడిటీ క్రంచ్ విపరీతంగా ఉంది. అందుకే కంపెనీలు ఇట్లా NCDల జారీల ద్వారా నిధులు సమీకరిస్తున్నాయి. అండ్ దాదాపు 10% వరకు రిటర్న్స్ ఇచ్చేందుకు, రిటర్న్ ఆన్ మనకి ఇంట్రెస్ట్ ఇచ్చేందుకు చాలా కంపెనీస్ పోటీ పడుతున్నాయి. అండ్ బ్యాంక్స్ కూడా లిక్విడిటీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అంటే డబ్బులు బ్యాంక్స్లో లేవు, ఎకానమీలోకి డబ్బులు లేవు. డబ్బులు వస్తున్నది ఏదైనా ఉందంటే మార్కెట్స్లోకి డబ్బులు వస్తున్నాయి. అది వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది అటు గవర్నమెంట్కి. అందుకే F&O మీద చాలా స్ట్రిక్ట్ బ్యాన్ పెట్టాలి, F&O మీద చాలా స్ట్రిక్ట్ నామ్స్ ఏదైనా రెగ్యులేటరీ పెట్టాలి అని చెప్పి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిధుల కోసం దే ఆర్ స్కౌటింగ్ ఫర్ ఫండ్స్, ఎక్కడెక్కడ నిధులు దొరుకుతాయి. అందుకే మళ్ళీ జన్ధన్ వైపు వెళ్తున్నారు. అందుకే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో. ఏవైతే బ్యాంక్స్కి లింక్ అయి ఉండవో డైరెక్ట్గా, ఈవెన్ NBFCs కూడా ఇప్పుడు మనం చూస్తే ఒక క్రెడ్ మీరు చూసే ఉంటారు, అంటే చాలామంది క్రెడ్ యాప్ ఉంటుంది. ఒకప్పుడు 11-12%కి మీకు లోన్స్ దొరికేవి. ఇప్పుడు దాదాపు 15-16% అయ్యాయి లోన్స్. అండ్ బ్యాంక్స్లో ఈవెన్ NCDలు జారీ చేసినప్పుడు కూడా బిలో 7%, 8% ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏకంగా 10% పైగా మీకు ఇయర్లీ రిటర్న్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయంటే ఒకవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించాలా వద్దా అని మీమాంసలో కొట్టుమిట్టాడుతుంటే బయట కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో అంటే ఇది కొద్దిగా టిపికల్ సబ్జెక్ట్, అది కొద్దిగా ఇన్డెప్త్గా వెళ్తే దానికి వెళ్ళినప్పుడు సో దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అండ్ విప్రో
ఎన్లిస్టెడ్ బై జేఎఫ్కే ఇంటర్నేషనల్ ఎయిర్ టెర్మినల్. సో ఓకే, నెట్ జీరో టార్గెట్స్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి 55 లక్షల రూపాయలు ట్యాక్స్ పెనాల్టీ వచ్చింది. అదాని ఎంటర్ప్రైజెస్ ఎన్సీడీల జారీ ఇది అనుకున్న దానికంటే త్వరగానే క్లోజ్ చేయటం, ఎందుకంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫినోలెక్స్ కేబుల్స్లో చైర్మన్ నిఖిల్ నాయక్ వైదొలుగుతున్నారు. ఓకే. Pidilite Industries, Coltech Group, a company specializing in high performance adhesives and thermal solutions, has signed exclusive distribution agreement with Pidilite Industries. MedPlus lo Optival Health Solutions subsidiary company has received 2 suspension orders for drug licenses for stores in Karnataka, Bengaluru lo. So వరుసగా నెగిటివ్ న్యూస్లు వస్తున్నాయి మెడ్ప్లస్కి. Akzo Nobel commenced commercial operations of powder coating products from its Gwalior unit. ఓకే. న్యూక్లియస్ సాఫ్ట్ బైబ్యాక్ చేస్తుంది షేర్లని. సెప్టెంబర్ 13వ తారీఖుల వరకు లాస్ట్ డేట్ ఉంది. matrimony.com దాదాపు 72 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ బైబ్యాక్ చేస్తోంది స్టాక్స్ని 1025 రూపీస్ చొప్పున. ఇవాళ బజార్ స్టైల్ ఇండియా, బజార్ స్టైల్ రీటైల్ లిస్ట్ కాబోతోంది ఎక్స్చేంజ్లో. దాదాపు 4.6 రెట్లు సబ్స్క్రైబ్ అవ్వటం చూసాం. రేఖా జుంజున్వాలా గారు బ్యాక్ చేస్తున్న కంపెనీ ఇది. సో ఇది. అండ్ స్పెసిఫిక్గా ఇంకా స్టాక్స్ పరంగా ఏదన్నా చూస్తే పీక్ పార్ట్నర్స్ ఫార్మలీ సెకోయా దాదాపు 750 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని విక్రయిస్తోంది. అండ్ బ్రోకరేజ్ ఫర్మ్ ఏంజిల్ వన్ హ్యాస్ వార్న్డ్ ఇట్స్ యూజర్స్ అగైన్స్ వెబ్సైట్ అండ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ విచ్ ఇట్ ఫౌండ్ టు బి ఫాల్స్లీ రిప్రజెంటింగ్. సో వాళ్ళ పేరుతో వస్తున్న కొన్ని ఇన్స్టాగ్రామ్ అండ్ వెబ్సైట్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తోంది. అండ్ న్యూక్లియస్ సాఫ్ట్ స్టాక్స్ని బైబ్యాక్ చేయబోతోంది. 16-15 రూపీస్ ధర నిర్ణయించింది. సో ఇది ఫస్ట్ పే మేజర్గా. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో లోయర్ Q1 జీడిపి నంబర్స్ ఏ బ్లిప్, నో లెటప్ ఇన్ గ్రోత్. సో ఫస్ట్ కొంతమంది ఏమో ఎలక్షన్స్ అన్నారు, ఇంకొక సీజన్లోనేమో వర్షాలు అన్నారు. సో ఇంకా అలాగే 1-2 months మనం వెయిట్ చేసి చూడాలి, అవే నిజంగా వాళ్ళు చెప్పిన కారణాలే ఎకానమీ వీక్ అవ్వడానికి కారణాలా అని చెప్పి. అందుకు భిన్నంగా ఏదైనా ఉందంటే మాత్రం కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. స్లోయర్ ఎక్స్పాన్షన్ లైక్లీ డ్యూ టు మ్యూటెడ్ గవర్నమెంట్ స్పెండింగ్ డ్యూరింగ్ లోక్సభ పోల్స్. సో దాస్ గారు చెప్తున్న మాట ఇది. దలాల్ స్ట్రీట్ సెట్ ఫర్ బిగ్గెస్ట్ లిస్టింగ్ లైనప్ ఇన్ 14 years యాజ్ స్టాక్స్ సిజిల్. సో అందరికీ డబ్బులు కావాలి, మన దగ్గర ఏమో విపరీతంగా డబ్బులు ఉన్నాయి. రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న డబ్బుల్ని సొమ్ము చేసుకోవడానికి యాజమాన్యాలు ఎన్సీడీల రూపంలో, అలాగే బాండ్ల జారీ రూపంలో, సెక్యూర్డ్ బాండ్స్ రూపంలో, ఐపీఓల రూపంలో ముబ్బడిగా మార్కెట్స్లోకి వస్తున్నావు. జనాల దగ్గర ఉన్న డబ్బుని పూర్తిగా స్క్వీజ్ అవుట్ చేసి పడేస్తున్నాయి. సో ఆపర్చునిటీ వస్తుంది, ఆపర్చునిటీ దొరుకుతుంది అని మనం అనుకుంటున్నాము. ఇంతకు మించిన ఆపర్చునిటీ రాదు అని చెప్పి కంపెనీస్ అనుకుంటున్నాయి. ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా 7,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 6,560 కోట్ల రూపాయలు, నివాబూబా 3,000 కోట్ల రూపాయలు. ఇలా కంపెనీస్ విపరీతంగా లైనప్ అయ్యి ఐపీఓస్ కోసం సిద్ధంగా ఉన్నాయి. సో మేజర్గా ఇది అప్డేట్, ఇది ఐపీఓకి సంబంధించి. వచ్చిన ప్రతి ఐపీఓ మనం ఇన్వెస్ట్ చేయాలి, వచ్చిన ఐపీఓ వారం రోజుల కల్లా లిస్టింగ్ గెయిన్స్ తీసుకొని మనం బయటపడాలనుకుంటున్న మోడ్ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా బ్రేక్ అయితే పడక తప్పదు. రిలయన్స్ ఒక స్టాక్ బోనస్ ఇచ్చే అంశాన్ని నిన్న అధికారికంగా ఓకే చేసింది. షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ కాబోతోంది. జిఐసి వాళ్ళ ఆఫర్ ఫర్ సేల్ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయింది. బజాజ్ హౌసింగ్ లుక్స్ వెల్ ప్లేస్ టు బెనిఫిట్ ఫ్రమ్ సర్జింగ్ హౌసింగ్ డిమాండ్. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 97,000 కోట్ల రూపాయల మేర ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ బారోయింగ్స్ 7.6% మేర ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.1% మేర ఉంది. రిటర్న్ ఆన్ అసెట్స్ 2.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.2% దాకా ఉంది. సో మనం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మంచి లిస్టింగ్ గెయిన్స్ కూడా రావచ్చు. దాదాపు 70-80% దాకా ప్రీమియం వర్కౌట్ అవుతుంది గ్రే మార్కెట్లో బజాజ్ హౌసింగ్ సంబంధించి. ఎన్సీడీస్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, దాదాపు 11% వరకు, ఇంతవరకు 10 అనుకున్నాను, ఇప్పుడు 11% కూడా కంపెనీస్ ఇవ్వాలి. లైక్ ముతూట్ 10%, ఇండోస్టార్ 10.7%, సమ్మాన్ క్యాపిటల్ 10.75% కూడా రిటర్న్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఎన్సీడీలు జారీ చేసినప్పుడు. ఎఫ్పిఎస్ యాడ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ పవర్ స్టాక్స్ ఫేస్ సెల్ ఆఫ్ హీట్. సో పవర్ స్టాక్స్ని వదిలించుకుంటున్నారు. పవర్ స్టాక్స్, మెటల్ అండ్ మైనింగ్, ఆటో మొబైల్స్ అండ్ కాంపోనెంట్స్ని
అట్ ది సేమ్ టైం కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ సర్వీసెస్, ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ని కొనుగోలు చేస్తున్నారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. పిఎస్సి టు లుక్ ఇంటూ అలిగేషన్స్ అగేన్స్ట్ సెబీ చీఫ్. ఇక్కడ పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సెబీ చీఫ్ మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు చేయడానికి, విచారణ చేపట్టడానికి సిద్ధమవుతుందన్నట్టుగా కూడా ఒక వార్త చూడవచ్చు. పీవీసీవీ రీటైల్ సేల్స్ కిట్ ఇన్ ఆగస్ట్ యాజ్ హెవీ రెయిన్స్ డాంపెన్ సెంటిమెంట్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అంతకుముందు ఎలక్షన్స్, ఈసారి భారీ వర్షాల వల్ల 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ సేల్స్ తగ్గాయని చెప్పి కంపెనీలు చెప్తున్నాయి. ప్రోబ్ ఇన్ఫీ ఆన్బోర్డింగ్ ల్యాగ్. సో కేంద్ర ప్రభుత్వం కర్ణాటకను ఆదేశించింది, లేబర్ మినిస్ట్రీని, ఎందుకు ఆలస్యంగా ఆన్బోర్డ్ చేసుకుంటుంది, కాల్ లెటర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఉద్యోగుల్ని, దాని మీద దర్యాప్తు చేయమని ఇన్ఫోసిస్ అని బిజినెస్ స్టాండర్డ్. ఫస్ట్ బిల్ జిఎస్టీ రిలీఫ్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్, కౌన్సిల్ మే టేక్ అప్ 4 ఆప్షన్స్. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ రిలీఫ్ కనుక ఇచ్చినట్టయితే కొద్దిగా ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో పాజిటివ్ మొమెంటం, నీజర్క్ రియాక్షన్ చూడవచ్చు. ఇండియా నౌ టాప్ వెయిన్ కీ ఎంఎస్సిఎం గాజ్. ఎమర్జింగ్ మార్కెట్స్లో చైనాని పక్కన పెట్టేసి ఇండియా టాప్ ఎమర్జింగ్ మార్కెట్స్లో వేగంగా దూసుకుపోతుంది. నిధులు మనకి బాగా వస్తున్నాయి విదేశాల నుంచి కూడా. ఓకే, హై లెవెల్ డెలిగేషన్ ఆఫ్ యూఎస్ పెన్షన్ ఫండ్స్ టు విజిట్ ఇండియా నెక్స్ట్ వీక్. సో ఇది కూడా చాలా మేజర్ న్యూస్. ఇది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, పెన్షన్ ఫండ్స్ కనుక మన మార్కెట్స్లోకి వస్తే, ఎందుకంటే పెన్షన్ ఫండ్స్ విపరీతమైన డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు పెద్ద భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు వాళ్ళకి. వాళ్ళకి 5%, 6% నిధులు వచ్చిన రిటర్న్ వచ్చినా కూడా చాలా పెద్ద రిటర్న్స్ అవుతాయి. బట్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇలా డబ్బులు వస్తే మనకి చాలా బెనిఫిట్ ఖచ్చితంగా అవుతుంది. ముతూట్ ఫైనాన్స్ 6 నెలల్లో 46% మేర పెరిగి ఆల్ టైమ్ హైట్ చేసింది. గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ నిన్న 12% మేర పెరగడం చూసాం. ఓలా వరుస నష్టాలకు బ్రేక్ పడి కొద్దిగా నిన్న పాజిటివ్ మొమెంటం కనిపించింది. మ్యూటెడ్ డిమాండ్ స్టాల్స్ యాన్సిలరీ ఫర్మ్స్ ఇంజన్. యాన్సిలరీ నాట్ ఓన్లీ అసలు మెయిన్ స్టాక్సే అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నాయి. యాన్సిలరీ యూనిట్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. యాన్సిలరీ స్టాక్స్ గురించి, ఆటో యాన్సిలరీ కంపెనీస్ కూడా కొద్దిగా బ్రేక్ తీసుకున్నాయి, ఎందుకంటే డిమాండ్ తగ్గిపోతుంది మెల్లగా. గ్రోత్, క్రెడిట్ కాస్ట్ కన్సర్న్, మార్ ఎంఎఫ్ఐ ప్రాస్పెక్ట్స్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మ్యూచువల్ ఫండ్, మైక్రో ఫైనాన్స్, ఇంతకుముందు కూడా ఒకవేళ పొరపాటు నేను మ్యూచువల్ ఫండ్ అంటే అని ఉండొచ్చేమో, అది మైక్రో ఫైనాన్స్, సూక్ష్మ రుణాలు అంటాం కదా, చిన్న ఇచ్చే లోన్స్. మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్ కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా సెల్ రేటింగ్ ఇస్తున్నాయి, ఏదైనా స్పందన స్ఫూర్తి కానీ ఇట్లాంటివి కొద్దిగా యాజ్ ఆఫ్ నో ఫ్రెష్గా యాడ్ చేసుకోకపోవడమే మంచిది యాజ్ ఆఫ్ నో అవి చూసుకుంటే. డిమాట్ అకౌంట్స్ ఫ్రెష్ హై హిట్ చేశాయి, 171 మిలియన్ మార్క్ని హిట్ చేయడం మనం చూస్తున్నాం. సో రీటైల్ మనీ మార్కెట్స్లోకి విపరీతంగా వస్తుంది. కొద్దిగా అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి, చేతులు కాల్చుకోకుండా. ట్రేడ్ చేయాలి అనుకుంటే సబ్జెక్ట్ నేర్చుకొని మాత్రమే ట్రేడ్ చేయండి. ఇన్వెస్టర్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ సినారియో గురించి ఆలోచిస్తూ ఎగ్జిట్ రూట్స్ ఆలోచించి ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఏ ధరలో ఎగ్జిట్ కావాలన్న అంశాలు కూడా నేర్చుకోండి. సో దానికి 100 days మెంటార్షిప్ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.